హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం వివిధ వార్తాపత్రికల్లో మార్చి 6 మరియు 7వ తేదీలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మొదటి అంశం చూడండి, టేబుల్ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నటువంటి అచంట శరత్ కమల్ గురించి వార్త ప్రధానంగా రావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడైనటువంటి అచంట శరత్ కమల్ త్వరలో టేబుల్ టెన్నిస్కి గుడ్ బై చెప్పబోతున్నాడు. అది ఎప్పుడు అంటే మాత్రం మార్చి 25 నుంచి 30వ తేదీ వరకు చెన్నైలో జరిగేటువంటి టేబుల్ టెన్నిస్ మ్యాచ్లో తన యొక్క రిటైర్మెంట్ని అయితే చేయబోతున్నాడండి. ఇదే తన యొక్క చివరి మ్యాచ్గా ఇటీవల కాలంలో ప్రకటించారు. కాబట్టి అది ఎక్కడ అంటాడు, చెన్నై అని గుర్తుంచుకోండి. ఎప్పుడు అంటే మాత్రం మార్చి 25 నుంచి 30వ తేదీ వరకు చెన్నైలో జరిగే మ్యాచ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతడు టేబుల్ టెన్నిస్లో భారత్కు ఎంతో కాలంగా అనేక పథకాలను సాధించి భారత్ను గర్వంగా తల ఎత్తుకునేలా చేయడంలో ముందు వరుసలో ఉండడం జరిగింది. ఇతను కామన్వెల్త్ క్రీడలో ఏకంగా 7 స్వర్ణాలను సాధించాడు, 3 రజతాలను సాధించాడు, 3 కాంస్య పథకాలను సాధించడం జరిగింది. ఇక ఆసియా క్రీడల్లో 2 కాంస్య పథకాలను సాధించాడు. అదేవిధంగా ఆసియన్ ఛాంపియన్షిప్లో 4 కాంస్యాలను సాధించాడు. అదేవిధంగా 10 సార్లు జాతీయ ఛాంపియన్గా కూడా శరత్ కమల్ గారు నిలవడం జరిగింది. అయితే ఇతడు క్రీడా రంగానికి చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగాను 2004 సంవత్సరంలో అర్జున అవార్డుతో కేంద్ర ప్రభుత్వం ఇతన్ని సత్కరించగా, 2022 సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును కూడా అందించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతని గురించి రాబోయే పోటీ పరీక్షలో ఎగ్జామినర్ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి అచంట శరత్ కమల్ గురించి చదువుకొని వెళ్ళండి. మరొక అంశం అండి, హవాయ్ అగ్నిపర్వతం అనేది ఇటీవల కాలంలో బద్దలు అవ్వడం జరిగింది. అది ఎక్కడ ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అమెరికా రాష్ట్రంలో ఉన్నటువంటి హవాయ్ అనేటువంటి ప్రాంతంలో ఇటీవల కాలంలో అగ్నిపర్వతం అనేది బద్దలు కావడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైనటువంటి కిలోవియా అనేటువంటి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైనటువంటి కిలోవియా అగ్నిపర్వతం విస్ఫోటనం అయ్యింది. అయితే అది ఏ దేశం అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికాను గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, న్యాయశాఖ కార్యదర్శిగా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 2025 మార్చి 5వ తేదీన న్యాయశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంజు రాఠీ అనేటువంటి మహిళ నియమితులు కావడం జరిగింది. ఆమె ప్రస్తుతం భారత న్యాయ సేవల అధికారిగా తన యొక్క సేవలను అందించడం జరిగింది. అయితే మార్చి 5వ తేదీన ఈమె న్యాయశాఖకు కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. అయితే ఈమె యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం, ఈ యొక్క న్యాయశాఖ కార్యదర్శి పదవిని చేపట్టినటువంటి తొలి మహిళగా చరిత్రకెక్కారండి. చాలా చాలా ఇంపార్టెంట్. న్యాయశాఖ యొక్క కార్యదర్శిగా పదవి చేపట్టిన తొలి మహిళ ఎవరు అంటే అంజు రాఠీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, కోటీశ్వర్లో భారత్ అనేటువంటి స్థానం గురించి డిస్కస్ చేస్తున్నామండి. భారతదేశంలో ఉన్నటువంటి, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వర్ల యొక్క జాబితాను ఇటీవల కాలంలో ఒక సంస్థ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క నివేదికను విడుదల చేసిన సంస్థను చూడండి, నైట్ ఫ్రాంక్ అనేటువంటి ఒక సంస్థ ఈ యొక్క కోటీశ్వర్లు మరియు అత్యధిక సంపద కలిగినటువంటి వ్యక్తుల యొక్క జాబితానైతే విడుదల చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలో కోటీశ్వర్ల సంఖ్య అనేది గతేడాది కన్నా కూడా 6% ఎక్కువగా పెరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో కోటీశ్వర్ల సంఖ్య అనేది గతేడాది కన్నా కూడా 6% అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. అయితే భారతదేశంలో అధిక సంపద కలిగినటువంటి వ్యక్తుల జాబితాను కనుక పరిశీలిస్తే 2023లో 80,686 మంది భారత్లో అధిక సంపదను కలిగి ఉండగా, 2024లో అది కాస్త 85,698కి పెరగగా, 2028లో భవిష్యత్తులో ఈ యొక్క సంపద కలిగినటువంటి వ్యక్తుల సంఖ్య అనేది 93,753కి పెరగబోతుందని ఈ యొక్క సంస్థ అయితే అంచనా వేయడం జరిగింది. ఇది మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. చెప్పబోయేది, అధిక సంపద కలిగినటువంటి వ్యక్తుల సంఖ్య పరంగా భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అని అడుగుతాడు. కాబట్టి 4వ స్థానం అని గుర్తుంచుకోండి. మొదటి 3 స్థానాలలో అమెరికా, చైనా, జపాన్ అనేటువంటి 3 దేశాలు ఉండడం జరిగిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఏ సంస్థ విడుదల చేసిందంటే నైట్ ఫ్రాంక్ నివేదిక 2025 ప్రకారం
ప్రపంచంలోనే అధిక సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య పరంగా భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటాడు. 4 స్థానం లేదా మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలను గుర్తించండి అంటాడు. కాబట్టి అమెరికా, చైనా, జపాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక కోటీశ్వర్ల సంఖ్య పరంగా భారత్ వాటా ప్రపంచంలో ఎంత శాతంగా ఉంది అంటే 3.7% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, రాష్ట్రపతి భవన్లో సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శనకు అవకాశం అని ఒక ప్రధానమైన వార్త నిన్నటి న్యూస్ పేపర్లో మనం చూసామండి. రాష్ట్రపతి భవన్లో త్వరలో జరగబోయేటువంటి ఒక కార్యక్రమంలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఒక చేనేత కార్మికుడికి ఒక అరుదైనటువంటి అవకాశం అనేది లభించింది. కాబట్టి చాలా చాలా గొప్ప విషయంగా పరిగణించాలి. మార్చి 9, 2025 తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో వివిధ్ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుందండి. ఆ యొక్క కార్యక్రమంలో మన సిరిసిల్ల వస్త్ర ప్రదర్శనకు అనేది అవకాశం లభించింది. ఈ యొక్క సిరిసిల్ల వస్త్ర ప్రదర్శనను చేయబోతున్నటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, వెల్ది హరిప్రసాద్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెల్ది హరిప్రసాద్ గారికి ఒక ఆహ్వానం అనేది రాష్ట్రపతి భవన్ నుంచి అందింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, జాబిల్లిపై దిగినటువంటి ఒక ప్రైవేట్ ల్యాండర్ అనేటువంటి వార్తను మనం ప్రధానంగా ఈరోజు వార్తాపత్రికలో చూసామండి. అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఈ యొక్క జాబిల్లి అంటే చంద్రుడిపైకి ఒక ప్రైవేట్ ల్యాండర్ని అయితే పంపించడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రైవేట్ కంపెనీ పేరుని గుర్తుంచుకోండి, ఇంట్యూటివ్ మిషన్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్యూటివ్ మిషన్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ అమెరికా దేశానికి సంబంధించింది. అలాంటి కంపెనీ ఇటీవల చంద్రుడి పైన అదీనా ల్యాండర్ని ప్రయోగించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదీనా ల్యాండర్ని చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం వద్ద మార్చి 6, 2025న ల్యాండ్ కావడం జరిగింది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే అమెరికాకు చెందినటువంటి ఇంట్యూటివ్ మిషన్స్ అనేటువంటి కంపెనీ వారు ఇటీవల చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైకి ఒక ల్యాండర్ను పంపించారండి. ఆ యొక్క ల్యాండర్ పేరు వచ్చేసి అదీనా ల్యాండర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది ఎప్పుడు ల్యాండ్ అయింది అంటే మార్చి 6 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క అదీనా ల్యాండర్ తన యొక్క ప్రయోగం కోసం కొన్ని పరికరాలను కూడా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైకి తీసుకెళ్ళిందండి. ఆ యొక్క పరికరాలను కనుక పరిశీలిస్తే డ్రిల్లింగ్ యంత్రంతో పాటు డ్రోన్ మరియు 2 రోవర్లను ఈ యొక్క అదీనా ల్యాండర్ అనేది మోసుకెళ్లడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ప్రధాని మోడీ గారికి బార్బడోస్ ఉన్నత పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రధాని మోడీ గారికి ఇటీవల బార్బడోస్ దేశం వారి యొక్క దేశం యొక్క విశిష్టమైనటువంటి గౌరవ పురస్కారాన్ని అందించడం జరిగింది. అసలు ఎందుకోసం మోడీ గారికి ఒక పురస్కారాన్ని అందించారనేది మనకు తెలియాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది అండి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి కోవిడ్ సమయంలో మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బార్బడోస్ దేశానికి అనేక రకాలైనటువంటి అమూల్యమైనటువంటి సేవలను అందించారండి. వారికి కావలసినటువంటి ఆర్థిక సహాయంతో పాటు మెడిసిన్స్ మరియు మానసిక ధైర్యాన్ని కూడా ఆ దేశానికి నింపాడండి. అందుకోసమే కష్టకాలంలో తమకు తోడుగా ఉన్నటువంటి మోడీ గారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ బార్బడోస్ దేశం వారు ప్రతిష్టాత్మకమైనటువంటి అనరారీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనేటువంటి పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. అయితే అనివార్య కారణాల వలన బార్బడోస్ దేశానికి మోడీ గారు వెళ్ళలేదండి ఈ యొక్క పురస్కారాన్ని అందుకోవడానికి. ఈ యొక్క మోడీ గారి తరపున ఈ యొక్క పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మాత్రం కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వర్యులైనటువంటి పబ్రితా మార్గెరిటో అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అవార్డును అయితే స్వీకరించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొకటి అండి, నారీ శక్తితో వికసిత్ భారత్ అనేటువంటి వార్తను మనం ఈరోజు న్యూస్ పేపర్లో ప్రధానంగా చూసామండి. ఏంటిది నారీ శక్తితో వికసిత్ భారత్ అంటే 2025 మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున నిర్వహించుకోబోతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తంతో నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుచేతనే 2025 మార్చి 8వ తేదీన నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తంగా నారీ శక్తితో వికసిత్ భారత్ అనేటువంటి
థీమ్‌నైతే ఎంచుకోవడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి ప్రశ్న అడగవచ్చు. 2025 మార్చి 8వ తేదీన నిర్వహించినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క భారత్ థీమ్ ఏది అని అడుగుతాడు కాబట్టి నారీ శక్తితో వికసిత్ భారత్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్‌నైతే భారత ప్రభుత్వం ఎంచుకోవడం జరిగింది. అదే సందర్భంలో వివిధ రంగాలలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రంగాలలో విజయం సాధించినటువంటి మహిళలు అనేక రంగాలలో వారు అనేక కష్టాలను ఎదుర్కొని విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొన్నటువంటి గాథలను మార్చి 8వ తేదీన నమో యాప్ ఓపెన్ ఫోరంలో పంచుకోవాలని మోడీ గారు వారిని ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, అత్యధిక పన్నులు చెల్లించినటువంటి టాప్ 10 కంపెనీలు అనేటువంటి వార్తను ఈరోజు మనం న్యూస్ పేపర్లో ప్రధానంగా చూస్తున్నాం. హూరున్ ఇండియా ఇటీవల బర్గండే హూరున్ ఇండియా 500 నివేదిక అనేది విడుదల చేసిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు విడుదల చేశారంటాడు, హూరున్ ఇండియా వారని గుర్తుంచుకోండి. ఏ పేరు మీద అంటే బర్గండే హూరున్ ఇండియా 500 అనేటువంటి పేరిట ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కార్పొరేట్ పన్నులు చెల్లించినటువంటి 500 కంపెనీల యొక్క జాబితానైతే విడుదల చేయడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కార్పొరేట్ పన్నులు చెల్లించినటువంటి 500 కంపెనీల యొక్క జాబితాను ఇటీవల విడుదల చేయగా దీని ప్రకారం భారతదేశంలోనే అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నటువంటి కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు నిలవడం జరిగిందండి. ఈ కంపెనీ ఏకంగా 25,707 కోట్ల రూపాయల పన్నును చెల్లించి అగ్రస్థానంలో నిలవగా రెండో స్థానంలో టీసీఎస్, మూడో స్థానంలో వేదాంత, నాలుగో స్థానంలో హెచ్డిఎఫ్సి, ఐదో స్థానంలో ఇన్ఫోసిస్ కంపెనీలు అయితే నిలవడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, ఒక ముఖ్యమైనటువంటి దినోత్సవం అండి. ఆ యొక్క దినోత్సవాన్ని ఈ రోజున అంటే మార్చి 7వ తేదీన ప్రతి ఏటా కూడా నిర్వహించుకుంటున్నాం. ఆ యొక్క దినోత్సవం పేరు వచ్చేసి జన ఔషధి దివాస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. జన్ ఔషధి దివాస్ అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు నిర్వహిస్తుంది అంటే మాత్రం మార్చి 7వ తేదీ అని గుర్తుంచుకోండి. ఎందుకోసం ఈ యొక్క దివాసును నిర్వహిస్తున్నారు అంటే మాత్రం జనరిక్ మందుల వాడకం పైన ప్రజల్లో అవగాహనను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జన ఔషధి దివాసునైతే ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఈ యొక్క దినోత్సవం అంటే 2019 సంవత్సరం అని గుర్తుంచుకోండి. 2019 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మార్చి 7వ తేదీన జన్ ఔషధి దివాస్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకోసం నిర్వహిస్తున్నామంటే జనరిక్ మందులపైన ప్రజల్లో ఒక అవగాహనను తీసుకురావాలనే ఉద్దేశంతో అని గుర్తుంచుకోండి. మొదటిసారి అంటే 2019 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే తక్కువ ధరల్లోనే నాణ్యమైనటువంటి జనరిక్ మందులను అందించాలనే లక్ష్యంతో 2008 సంవత్సరంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించిందండి. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇవండి ఈరోజు మరియు నిన్న వార్తల్లో నిలిచిన ప్రధాన అంశాలని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.